హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ పద్మావతి రాంభక్త గారు రచించిన భయం భయం అనే కథను వినేద్దామండి. వర్జీనియా యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న సమయం. ఇక్కడ ప్రదేశము, స్నేహితులు అంతా కొత్త కొత్తగా ఉంది. ఇద్దరు అమ్మాయిలతో ఒక ఫ్లాట్ షేరింగ్కి తీసుకొని ఉన్నాను. అమ్మా నాన్నలకు ఒక్కదాన్నే కావటంతో వారి ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకొని ఉన్నారు. నన్ను ఇక్కడకు పంపడం వారికి అస్సలు ఇష్టం లేదు. కానీ నా మొండితనం వల్ల తప్పనిసరే పంపారు. రోజు అమ్మా నాన్న ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని 10 సార్లు చెప్పేవారు. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలో అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొందరు విద్యార్థులను ఎవరో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. అది వారి భయానికి కారణం. నేనే వారు జాగ్రత్తలు చెప్పినప్పుడల్లా బాగా విసుక్కునేదాన్ని. అలాగని నాకు వాళ్ళంటే ప్రేమ లేదనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. వాళ్ళు నా కన్నవాళ్ళు. నా మీదనే పంచప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నవాళ్ళు. అసలు నేను ఇక్కడకు రావటానికి కారణమే బాగా సంపాదించి వాళ్ళను సుఖపెట్టటానికి అంటే మీరు నమ్మి తీరాలి. ఈ యూనివర్సిటీకి కూడా చాలా మంచి పేరు ఉంది. ఆ రోజు ఉదయం లేవక మునిపే అమ్మా నాన్న ఫోన్ చేశారు. ఇంకా నా బ్రషింగ్ కూడా అవలేదు. అమ్మేమో, తల్లి తిన్నావా? ఏం వండుకున్నావు? తిండి విషయంలో డబ్బుల గురించి ఆలోచించకు అంది ఎప్పటిలాగానే. నాన్నగారు ఫీజు కోసం డబ్బులు ఎప్పుడు అకౌంట్లో వెయ్యాలి? నెల ఖర్చులకు ఎంత పంపమంటావమ్మా? సరిపోకపోతే మొహమాట పడకుండా అడుగు అన్నారు. అయ్యో అమ్మా, మీకు అక్కడ రాత్రి అయితే నాకు ఇప్పుడు పగలు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీరు ఫోన్ చేసిన శబ్దానికే నిద్రలేచాను. ఏదో ఒకటి తింటానులే, నువ్వు బెంగపడకు అన్నాను అమ్మతో. ఇంకా ఫీజు కట్టడానికి టైం ఉంది నాన్న. నెలకి డబ్బు ఎప్పటిలాగే పంపండి, పుష్కలంగా సరిపోతుంది అన్నాను. మళ్ళీ జాగ్రత్తలు చెబుతూ ఫోన్ పెట్టేశారు. పాపం నాన్న ఎంత ప్రయత్నించినా ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అవ్వలేదు. దాంతో నాన్న ఎప్పటి నుండో ఇల్లు కట్టుకుందామని ఉంచుకున్న స్థలం అమ్మి ఆ డబ్బు నా చదువుకు పంపుతున్నారు. నేను అమెరికా వచ్చి చదువుకోవాలనే కలను ఇలా ఈ రకంగా తీర్చుకుంటున్నాను. అయినా ఇక్కడ చదువుకొని ఏ గూగుల్లోనో ఉద్యోగం సంపాదించుకోగలిగితే వాళ్ళకి మంచి ప్యాలెస్ లాంటి ఇల్లు తప్పక కట్టి ఇవ్వగలను. నెమ్మదిగా చాలా మంది ఇండియన్స్ ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి నాకు కాస్త భయం బెరుకు తగ్గాయి. స్వతహాగా నేను చాలా పిరికిదాన్ని. చీకటంటే చచ్చేంత భయం. అందుకే అమ్మా నాన్నలు నన్ను వదిలిపెట్టి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అయితే నన్ను కూడా వారితో తీసుకెళ్లేవారు. ఒకవేళ నాకు వీలు కాకపోతే వారు కూడా వెళ్లకుండా మానుకునేవారు. అటువంటి దాన్ని దేశం కాని దేశంలో ఒంటరిగా ఇలా సర్వైవ్ అవుతున్నానంటే కాస్త ధైర్యం పుంజుకున్నానన్న మాటే. విదేశంలో బ్రతకాలంటే ఆ మాత్రం గుండె ధైర్యం ఉండక తప్పదు. ఇంతలో సుమన్ ఫోన్ చేసింది. డూడ్, ఇంటర్న్షిప్ ఎక్కడ పెట్టుకుంటున్నావు? నేను రేపు చికాగో మా చుట్టాలింటికి వెళ్తున్నాను. త్వరగా అప్లై చేసుకో. మంచిది, బై అంది. తను ఇక్కడే ఎంఎస్ చేస్తోంది. మా ఎదురు ఫ్లాట్లోనే ఉంటోంది. చాలా హెల్ప్ఫుల్గా, స్నేహంగా, కలివిడిగా ఉంటుంది. ఇలా ఒక నలుగురి సహాయంతో, వారి ఆత్మీయతతో అమ్మా నాన్నల మీద బెంగను కాస్త మర్చిపోయి బతికేస్తున్నాను. ఒక వారం తర్వాత డీసీలో ఇంటర్న్షిప్ దొరకటంతో అక్కడ ఒక అకామిడేషన్ చూసుకోవటంతో షిఫ్ట్ అవటంలో బిజీ అయిపోయి సరిగ్గా అమ్మా నాన్నల కాల్స్ ఆన్సర్ చేయలేదు. డీసీలో మళ్ళీ ఒక్కసారిగా ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. ఈసారి కొంచెం ఎక్కువసేపు ఇండియాకి కాల్ చేసి మాట్లాడుతుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అనిపించింది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. నేను ఇక్కడ కొన్నాళ్ళు కోసం తీసుకున్న అకామిడేషన్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్న ప్లేస్కి దాదాపు 1-2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అద్దె కూడా కాస్త తక్కువగానే ఉంది. బస్ ఫెసిలిటీ లేదు కాబట్టి తప్పనిసరిగా నడిచి తీరాలి. నడక అమెరికాకి వచ్చాక ఎలాగూ అలవాటైపోయింది. కానీ పని పూర్తయి బయలుదేరేసరికి చీకటి పడిపోతుంది. ఒక్కొక్కసారి ఎవరూ తోడు ఉండరు. దారి పొడుగునా లైట్లు ఉండకపోవటం వల్ల ఒంటరిగా టార్చ్ పట్టుకునో లేక సెల్ ఫోన్లో లైట్ ఆన్ చేసుకునో పరుగులాంటి నడకతో నా స్టే దగ్గరకు చేరిపోవాలి. రోడ్డుకు 2 వైపులా అడవిలా ఉంటుంది. అప్పుడప్పుడు దారిలో లేళ్లు తారసపడతాయి, కానీ ఎలుగుబంట్లు కూడా కనబడతాయని విన్నాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని టార్చ్ వెలుగులో రోడ్డు చూసుకుంటూ ఫోన్లో అమ్మా నాన్నలతో కబుర్లు చెబుతూ ఇల్లు చేరడమే ఇక చేయగలిగినది. పొరపాటును కూడా ఇలా ఇక్కడ పరిస్థితిని గురించి అమ్మా నాన్నలకు చెప్పలేను కూడా. ఎందుకు అనవసరంగా వాళ్ళను కంగారు పెట్టి బాధ పెట్టటం అని నా ఉద్దేశం.
నా భయానికి తగ్గట్టే ఒకరోజు నా ఒళ్ళు జలదరించే ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన జరిగింది. ఒక పని మీద డీసీలోనే ఉన్న ఒక ఆఫీస్కు వెళ్లాల్సి వచ్చింది. కానీ అది ఒక 10 కిలోమీటర్ల పైన దూరంలో ఉండటంతో బస్ ఎక్కి బయలుదేరాను. ఆ రోజు ఎందుకో బస్లో జనం పెద్దగా లేరు. ఒక మెక్సికన్ లేడీ నేను ఎక్కిన బస్కు డ్రైవర్. మనిషి చాలా రఫ్ గా పెద్ద పర్సనాలిటీతో ఉంది. స్టాప్ లో బస్సు ఆపినప్పుడల్లా ఆమె ఎవరితోనో గట్టిగా ఫోన్లో ఐఆమ్ గోయింగ్ టు కిల్ యూ నౌ, నో ఐ వోంట్ పే మోర్ దాన్ $50 అంటూ అరుస్తూ గరుకు గొంతుతో వాదిస్తోంది. చివరగా నేనే మిగలటంతో నేను చాలా మౌనంగా వింటున్నాను. ఇక భరించలేక చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకొని పాటలు వింటున్నాను. ఇంకా నేను దిగాల్సిన స్టాప్ కాస్త దూరంగానే ఉందని నాకు తెలుసు కాబట్టి రిలాక్స్ అవుతున్నాను. ఆమె వెనకాల సీట్లో కూర్చోవడం వల్ల ఆమెకు నేను కనపడే అవకాశమే లేదు. ఇంతలో బస్ సడన్ గా ఆగటంతో కళ్ళు తెరిచాను. చూసేసరికి బస్ స్టేషన్లో బస్ ఆగి ఉంది. బస్సులు తిరగటం ఆగిపోగానే అన్నీ ఒకచోటే పెట్టేసి వెళ్ళిపోతారు. ఇదేమిటి, ఆమె బస్ ఇక్కడ ఆపింది అని ఉలిక్కిపడి గబాగబా ఆమె వెనకే బస్ దిగుతూ ఉంటే నన్ను చూసి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని గద్దించి ఇంగ్లీష్లో అడుగుతూ దగ్గరికొచ్చింది. అక్కడ చూస్తే ఒక్క మనిషి కనపడలేదు. ఈవిడ చూస్తే భయంకరంగా ఉంది. ఒళ్ళు భయంతో జలదరిస్తూ ఉంటే ఇదేమిటి, బస్ ఇక్కడ ఆపారు, నా డెస్టినేషన్ కు బస్ వెళ్ళదా అని అడిగాను. ఆమె ఏదో కారణం చెప్పి బస్సులు ఈరోజు ఈ టైం తర్వాత రద్దు చేశారు, మళ్ళీ రేపు ఉదయాన్నే సర్వీస్ మొదలవుతుంది అని చాలా సీరియస్ గా చెప్పింది. ఆమెకి బస్లో నేను ఉన్నట్లు తెలియదనుకుంటాను. బహుశా ఆమె వెనక ఉండటం వల్ల నేను అసలు కనపడి ఉండను. లేకపోతే ముందే వాన్ చేసి ఉండేదేమో. అమ్మో, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఫోన్ తీసి ఫ్రెండ్ కి ఫోన్ చేద్దామని చూస్తే నో సిగ్నల్ అని ఉంది. నేను బయటకు దారి ఎటుందా అని 4 అడుగులు ముందుకు వేసేసరికి ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, కదలకు, నువ్వు సీసీ కెమెరాలో కనబడితే నాకు ప్రాబ్లం అని అరిచింది. నేను ఈవిడ అసలే కోపంగా ఉంది, ఇప్పుడు నన్ను కాల్చి పడేస్తుందో ఏమిటో, కొంపదీసి ఆమె ప్యాంట్ జోబులో గన్ ఉందేమో అనుకుంటూ లోపల వణిగిపోతున్నాను. ఇది వరకు అకారణంగా సైకోలు కొందరు స్కూల్ పిల్లలను కాల్చి చంపడం లాంటి ఆలోచనలు మెదడులో వద్దన్నా కందిరీగల్లా ముసురుకుంటున్నాయి. అయినా అలా కదలకుండా నిలబడి బయటకు బింకంగా క్యాబ్ ఏమైనా దొరుకుతుందా అని పొలైట్ గా అడిగాను. ఇక్కడకు క్యాబ్ సర్వీస్ ఉండదు అంది. అప్పుడు మళ్ళీ ఫోన్లో సిగ్నల్ కూడా లేదనే విషయం గుర్తుకు వచ్చింది. నా ముఖానికి ఏడ్పు ఒక్కటే తక్కువ కాని ఏ భావం కనపడనీయకుండా అలాగే కదలకుండా నిలబడ్డాను. కాసేపాగి ఏమనుకుందో నేను నా కారులో నిన్ను డ్రాప్ చేస్తానులే అంది. నాకు ఇక వేరే ఆప్షన్ కూడా లేదు. సరేనంటూ ఆమె వైపు కదలబోతూ ఉంటే గట్టిగా అరుస్తూ సీసీ కెమెరాలో కనబడకుండా వచ్చిన కారులో కూర్చో అంది. భగవంతుడా, ఏమిటి ఈ పరీక్ష అనుకుంటూ ఆమె అన్లాక్ చేయగానే సీసీ కెమెరాలో కనబడకుండా జాగ్రత్తగా వచ్చి కారులో కూర్చున్నాను. ఆమె మౌనంగా డ్రైవ్ చేస్తూ ఎక్కడ దింపాలని మాత్రం అడిగింది. నన్ను కిడ్నాప్ చేస్తే నా పరిస్థితి ఏమిటి? ఎవరికీ కూడా నేను ఏమయ్యానో ఎలా మాయమయ్యానో కూడా తెలిసే అవకాశం లేదు. ఇలా ఆలోచిస్తూ ఫోన్లో లవ్ యూ, గుడ్ బై అంటూ వాట్సాప్ మెసేజీలు టైప్ చేశాను. సిగ్నల్ అందలేదు కాబట్టి నా ఫ్రెండ్స్కు, అమ్మా నాన్నలకు ఇంకా డెలివరీ కాలేదు. ఇంతలో ఒక షాపింగ్ మాల్ పేరు చెప్పి అక్కడ ఆపమన్నాను. నా అడ్రస్ ఈవిడకు ఎందుకు తెలియాలి అని మనసులో అనుకున్నాను. పర్వాలేదు, మీ ఇంటి దగ్గరే దింపుతాను అని ఆమె అన్నా కూడా నేను ఏవో కొనుక్కోవాలని చెప్పి ఆమెకు థ్యాంక్స్ చెప్పి షాపింగ్ మాల్ దగ్గర దిగిపోయాను. దిగగానే ఇంకా డెలివర్ అవని మెసేజెస్ గబగబా డిలీట్ చేసేసి హమ్మయ్యా అని అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. పాపం ఆమె రూపాన్ని, గొంతును చూసి నేనే అనవసరంగా భయపడ్డానేమో అనిపించింది. కానీ ఆ సమయంలో నా మనస్సు కండిషన్ అలా ఉంది మరి. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన మాత్రం ఇదే. గుర్తుకు వస్తే ముచ్చమటలు పోయక మానవు. అమ్మా నాన్నలకు ఈ విషయం మాత్రం ఎప్పటికీ చెప్పలేను. అయినా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని మనం ఎలా విభజించగలం? అసలు ఆవిడ నన్ను కారులో డ్రాప్ చేయకుండా నా మానాన నన్ను వదిలివేసి వెళ్ళిపోయి ఉంటే నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది కదా. పాపం ఆమె ఎంతో మంచి మనసుతో కన్సర్న్ చూపించి నన్ను కారులో ఎక్కించుకుంది. ఆమె గురించి అంత చెడుగా ఆలోచించిన నువ్వే ఆమె కన్నా చెడ్డదానివేమో కదా అని నా లోపల నుండి ఎవరో అరిచారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.